కృష్ణుని ఆ సూచన మేరకు పాండవులందరూ ఈ తీర్థంలో స్నానం ఆచరించి జ్ఞాతి వధతో చుట్టుకున్న పాపాన్ని ప్రక్షాళనం చేసుకున్నారని పద్మపురాణం చెబుతోంది. కామధేనువు క్షీరధారల్లాంటి ఈ గోగర్భ జలధారలతో తిరుమల దాహార్తి తీరుతోంది. ఇదే కాయ రసాయన తీర్థం. తెల్లని ఆకును ఈ తీర్థంలో వేస్తే కొన్ని క్షణాల్లోనే నీలిరంగును సంతరించుకుంటుంది అని ప్రతీతి. మానవులకు మానసిక శక్తిని, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే తీర్థం ఈ కాయ రసాయన తీర్థం. అందుకే ఈ కాయ రసాయన తీర్థానికి జ్వరహర తీర్థం అనే పేరు కూడా ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి ఋషులు, యోగులు దర్శనం ఇస్తారని పెద్దల విశ్వాసం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుంచి 3.5 మైళ్ళ దూరంలోని సనక సనందన తీర్థం నుంచి పాయగా చీలినట్లున్న ఈ తీర్థం పరమ పావనమైంది. ప్రకృతి ప్రియులు మాత్రమే శ్రమకోర్చి దిగి ఈ తీర్థాన్ని చేరుకుంటూ ఉంటారు. గగనలోక అతిథుల్లా అడుగుపెట్టే వెండి వెలుగులకు ఈ స్వదేశ ప్రదేశంలో స్వాగతాలు పలికే తొలి కార్యకర్తల్లా ఈ శిఖరాల శిలలు కనిపిస్తాయి. ఇక్కడి శిలా ప్రపంచంలో బంగారు కిరణాలు తిరునాళ్లు జరుపుకుంటూ ఉంటాయి. జలదేవతల సమావేశ మందిరానికి నిర్మించిన శిలా సోపానాలేమో ఈ రాతి మలుపులు. కొమ్మలు కూడా మెలిదిరిగి కొండ చిలువల్లా వృక్షాలకు వేలాడుతూ ఉన్నాయి. నీటి పడియలలోకి చెట్లు తమ వేళ్లను తాళ్లుగా వదిలి నీటిని పీల్చుకునే నైపుణ్యం ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానానికి 1 మైలు దూరంలో ఉన్న ఈ తీర్థమే జాబాలి తీర్థం. జాబాలి మహర్షి ఈ తీర్థ తీరంలో తపస్సు చేశాడు గనక దీనికా పేరు సిద్ధించింది. ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని చక్కగా చెక్కి ఉంచారు. ఈ తీర్థంలో స్నానం చేసిన మానవులకు పంచమహాపాతకాలు పటాపంచలవుతాయని ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి సంవత్సరం హనుమత్ జయంతిని గొప్ప వేడుకగా జరుపుకుంటారు. అగస్త్య మహర్షి ఇక్కడ శిష్య సమేతంగా చాలా కాలం తపస్సు చేశాడు. కావేరీ తీరవాసైన ఒక బ్రాహ్మణుడు మహాపాతకుడై బేతాళావిష్టుడై దేశద్రిమరయ్యాడని, వెంకటాచలమందలి ఈ జాబాలి తీర్థంలో స్నానించి పాపతురుడయ్యాడని స్కందపురాణం చెబుతోంది. ఇది శేషతీర్థం. జ్ఞానప్రద తీర్థాలలో ఈ శేషతీర్థం ఎంతో ప్రముఖమైంది. ఆదిశేషుడికి సంబంధించిన తీర్థం కనుక దీనికి శేషతీర్థం అని పేరు వచ్చింది.